నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. తమిళనాడులో మురుగ భక్తర్గళ్ మహానాడు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పీచ్తో దద్దరిల్లిన కార్యక్రమం. రాజకీయ దుమారానికి కారణమైన ఆధ్యాత్మిక సభ. తమిళనాడు సినీ రాజకీయ వర్గాల్లో ఒకేసారి చర్చనీయాంశమైన అంశం మురుగ భక్తర్గళ్ మహానాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సభకు హాజరు కావడమే. అయితే మధురైలో జరిగిన మురుగ భక్తర్గళ్ మహానాడుకు పవన్ ఎందుకు వెళ్లారు? ఇందులో బీజేపీ పాత్ర ఉందా? ఈ కార్యక్రమంపై డిఎంకే నేతలు ఎందుకు విమర్శలు చేశారు అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. మురుగ భక్తర్గళ్ మహానాడు ఇది హిందూ మున్నాని, విశ్వ హిందూ పరిషత్, బీజేపీతో పాటు ఇతర హిందూ సంస్థలన్నీ సంయుక్తంగా నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక సమ్మేళనం. జూన్ 22న మధురైలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, హిందూ ఐక్యతను ప్రోత్సహించడం. ఇక తమిళనాట మురుగన్ అంటే దేవుడి పేరు. మురుగన్ 6 క్షేత్రాలు తమిళ హిందూ గుర్తింపు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమం హిందూ సంఘాలను ఏకం చేయడమే కాకుండా తిరప్పురం కుండ్రం హిల్ను సికిందర్ హిల్గా పేరు మార్చే ప్రయత్నాలు వ్యతిరేకించే వేదిక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొనడం విశేషం. తమిళనాడు చరిత్రలో కొన్ని దశాబ్దాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా హిందూ భక్తుల సమ్మేళనం సాగిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, జయలలిత హయాంలో రాజకీయ సమావేశాలు ఈ విధంగా జరిగి ఉండొచ్చు. కానీ ఈ విధంగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రం జరగలేదన్నది అక్షర సత్యం. అయితే ఈ కార్యక్రమానికి ముందు ఏదో జరగబోతోందంటూ బురద జల్లే ప్రయత్నం చేశారు కొందరు నాస్తికవాదులు. వామపక్షవాదులతో పాటు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ వివాదాలు, ఘర్షణలు లేకుండా లక్షలాది మంది హిందూ భక్తులు సమ్మేళనం నిర్వహించడం గొప్ప విషయం. దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈ కార్యక్రమ వక్త, అదే స్టార్ స్పీకర్ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం అండ్ జనసేన అధినేత. ఇంకో కీలక వ్యక్తి అన్నామలై. వీరిద్దరి ప్రసంగం అక్కడి ప్రజల్లో పూనకాలు తెప్పించిందంటే అతిశయోక్తి లేదు. అంతేకాదు చివరి 5 నిమిషాలు తప్ప పవన్ ప్రసంగమంతా తమిళంలోనే కొనసాగింది. ఇక బీజేపీ, హిందూ మున్నాని ఈ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం చారిత్రక సమావేశంగా నిర్వహించింది. ఇందులో తన వంతు పాత్రను పోషిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మురుగ భక్తర్గళ్ మహానాడులో పవన్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. అయితే పవన్ సినీ, రాజకీయ మరియు ఆధ్యాత్మిక జీవితంలో తమిళనాడుతో ఆయనకు బలమైన అనుబంధం ఉంది. అంతేకాదు పవన్ చెన్నైలో మార్షల్ ఆర్ట్స్ తో పాటు తమిళ సంస్కృతిని కూడా నేర్చుకున్నారు. మొత్తంగా హిందూ ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో పవన్ పాత్ర కీలకంగా నిలిచింది. హిందూ విశ్వాసాలను, ముఖ్యంగా మురుగన్ భక్తులను ఎగతాళి చేసేవారిని, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కొంతమంది రాజకీయ నేతలు వేర్పాటువాద ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు లౌకికవాదం ముసుగులో హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. కొంతమంది స్వయం ప్రకటిత నాస్తికులు, లౌకికవాదులు హిందూ మతాన్ని అపహాస్యం చేస్తూ ఇతర మతాల పట్ల సైలెంట్ గా ఉంటారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సెక్యులర్ అనే పదం చాలా మందికి అర్థం కావడం లేదని అన్నారు. నాస్తికులు సహజంగా దేవుణ్ణి నమ్మరు, కానీ కొందరు మాత్రం హిందూ దేవుళ్లనే నమ్మం అంటున్నారు. హిందూ ధర్మాన్ని తప్ప మిగతా ఏ ధర్మాలను ఎత్తి చూపే ధైర్యమూ లేదు. ఏమన్నా అంటే వాక్ స్వాతంత్రం అంటున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితి మారకపోతే హిందూ ధర్మం సుస్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఇది కలియుగమన్న పవన్ మురుగన్ నేరుగా రారని, మనమే మురుగన్ రూపంలో మారాలని అన్నారు. అలాగే దుష్టశక్తులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
మొత్తంగా మధురైలో ప్రారంభమైన మురుగ భక్తర్గల్ మహానాడు భక్తుల ఆధ్యాత్మిక మహాసభ తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మొత్తం 15 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమ వేదికపైనే ఉత్తరాదిలో కాకుండా తమిళనాటనే ఎందుకు పర్యటిస్తున్నారన్న ప్రత్యర్థుల ప్రశ్నలకు తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో పవన్ పరోక్షంగా డీఎంకే పార్టీతో పాటు ద్రవిడవాద పార్టీల చర్యలను విమర్శించారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఇది రాజకీయ పరంగా తీవ్ర వివాదానికి దారితీసింది.